ఇక్కడ స్థానికులు చెబుతున్న ప్రకారం ఈ అమ్మవారే మొత్తం చార్ధామ్ యాత్రను కాపాడుతుందని నమ్మకం. దారిదేవి ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని శ్రీనగర్ దగ్గర అలకనందా నది మధ్యలో ఉన్న ఒక చిన్న రాతి ద్వీపంపై నిర్మించబడింది. పురాణాల ప్రకారం ఒకప్పుడు భారీ వరదల తర్వాత అలకనందా నదిలో ఒక దేవి విగ్రహం తేలుతూ వచ్చింది. ఆ విగ్రహం ఒక గ్రామం దగ్గర రాయికి చిక్కుకుని పోయిందట. ఆ రాత్రి గ్రామస్తులకి అమ్మవారి స్వప్నంలో దర్శనమిచ్చి, నన్ను ఇక్కడే ప్రతిష్ఠించండి, నేను ఈ ప్రాంతాన్ని కాపాడుతాను అని చెప్పిందట. అప్పటి నుంచి ఈ దేవిని దారిదేవిగా పూజించటం ప్రారంభమైంది. ఆ నదీ ప్రవాహం, గంటల శబ్దం, చుట్టూ ఉన్న హిమాలయాలు ఇవన్నీ కలిస్తే నిజంగా ఒక చక్కని డివైన్ ఫీలింగ్ వస్తుంది. ఈ ఆలయంలో అత్యంత ప్రత్యేకమైన విషయం ఏంటంటే, అమ్మవారు ఉదయం చిన్న బాలిక రూపం, మధ్యాహ్నం యువతి రూపం, రాత్రి వృద్ధ మహిళ రూపంలో దర్శనమిస్తుంది. దారిదేవి ఆలయం కేవలం ఒక టెంపుల్ కాదు, అది భక్తి, ప్రకృతి మరియు మిస్టరీ కలిసిన ఒక ఆధ్యాత్మిక అనుభవం.